హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చెఫరు. చికెన్ కర్రీని ఈ విధంగా కనుక వండారంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. ఇంట్లో అందరూ కూడా ఆహా ఏమి రుచి అనాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది. మసాలాలు ఈ విధంగా చేసుకుని మీకు కర్రీ చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలండి. ఒక బిర్యానీ ఆకు, 2 యాలకులు, ఒక అంగుళం దాల్చిన చెక్క, 4 లవంగాలు వేసుకోండి. వేసుకుని లైట్గా ఒక నిమిషం పాటు వేగిన తర్వాత దానిలోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. ఇవి కొంచెం త్వరగా మగ్గాలి అనుకుంటే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు ఫాస్ట్గా మగ్గుతాయి. ఇలా వేసుకుని వేయించుకోవాలండి. బాగా వేగక్కర్లేదు, లైట్గా ఒక 2-3 మినిట్స్ వేగితే సరిపోతుంది. ఒక టమాటాని కట్ చేసుకుని వేసుకోండి. కొంచెం నేను మీడియం సైజ్ టమాటాని వేసాను. ఇవన్నీ కూడా ఒక నిమిషం పాటు వేయించుకోండి. చూడండి, ఈ విధంగా వేగే వరకు వేయించుకోవాలి. ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకుని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఫైన్ పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అదే బాండీలోకి కొంచెం బటర్ వేసుకోండి. ఒక 2 స్పూన్లు బటర్ వేసుకోండి. మనం ఇందాక ఉల్లిపాయలు టమాటో ముక్కలు వేయించాం కదా, మిగిలిన ఆయిల్ ఉంది. సేమ్ అదే దానిలోకి బటర్ వేసుకోండి 2 స్పూన్లు. కొంచెం మెల్ట్ అయ్యే వరకు ఉంచాలి. తర్వాత సన్నగా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి. ఇవి కూడా చక్కగా వేగే వరకు వేయించుకుని, బాగా వేగక్కర్లేదండి, కొంచెం 3/4 వరకు మగ్గితే సరిపోతుంది. దానిలోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నేను ఈ క్వాంటిటీ అంతా కూడా 3/4 కేజీ చికెన్కి వేస్తున్నాను. చూడండి, చికెన్ని ఈ విధంగా ఉప్పు, కారం అలాగే పసుపు వేసుకుని మ్యారినేట్ చేసి పెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి. మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఇదంతా కూడా హై ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఇలా వేగే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు చికెన్లోని వాటర్ అంతా కూడా ఎగిరిపోయే వరకు బాగా ఉడికించుకోవాలండి. వాటర్ అంతా ఎగిరిపోయి దానిలోకి ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత మనం ఇందాక మెత్తగా ఫైన్ పేస్ట్ చేసుకున్నాం కదండి, అదంతా కూడా దీనిలోకి వేసుకోవాలి. ఇది వేయటం వల్ల టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ మీద ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడు నేను కొత్త వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, మీరు వెంటనే చూడొచ్చండి. ఇప్పుడు ఈ చికెన్లో గ్రేవీ అంతా కూడా చక్కగా వేగిపోయి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత దానిలోకి ఉప్పు, కారం, పసుపు టేస్ట్కి సరిపడా వేసుకోండి. వేసుకుని ఇదంతా కూడా చక్కగా వేయించుకోవాలి. దీనిలోకి చికెన్ మసాలా అండి, నేను చికెన్ మసాలా వీడియో నా ఛానల్లో పెట్టాను, అది చూడండి. మీకు ఎవరికైనా కావాలంటే కనుక ఆ చికెన్ మసాలాని ఒక 2 స్పూన్లు వేసాను. అది కనుక మనం ఒకసారి స్టోర్ చేసి పెట్టుకుంటే ఇంట్లో ఎన్ని నెలలైనా కూడా ఉంటుంది. చూడండి, దీనిలోకి మసాలా, ఉప్పు, కారం అంతా కూడా ఒకసారి వేయించుకున్న తర్వాత సరిపడా వాటర్ పోయాలి. కొంచెం ముక్క మునిగే వరకు కనుక వాటర్ పోసుకొని మనం ఉడికించుకుంటే చాలా బాగుంటుంది. సాఫ్ట్గా, ఇంకా సాఫ్ట్గా తయారవుతుందండి. అప్పుడు తినడానికి కూడా చాలా బాగుంటుంది, చాలా టెండర్గా ఉంటుంది. పిల్లలైనా కూడా చక్కగా ఈజీగా తినేయగలుగుతారు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా కూడా ఎంత మెత్తగా ఉంటే వాళ్ళు అంత ఈజీగా తినగలుగుతారు. అందుకని ఎప్పుడైనా కూడా నాన్ వెజ్ కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రేవీ అంతా కూడా ఉడికిపోయిన తర్వాత ఆయిల్ అంతా కూడా ఇలా పైకి వచ్చేస్తుంది. అప్పుడు మనకి కర్రీ రెడీ అయినట్టేనండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.